నిన్న ఏమైంది ఇక్కడ? వర్షం బాగా పెద్ద వర్షం వచ్చింది. వర్షం వచ్చి గుడి గోడ కూలిపోయింది. గుడి గోపురం మొత్తం మునిగిపోయింది. మునిగిపోయి పిల్లలు పోయి నీళ్ళు పోవడానికి చేస్తుంటే గోడ కూలి పిల్లల మీద పడ్డది. 4 పిల్లలకు దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్ ఇక మేమే తీసుకొని పోయినాం, చూపించుకొని వచ్చినాం. ఒక పిల్లలకైతే ఈ కాలే ఇది మొత్తం బెనికినట్టు అయిపోయింది దెబ్బలు తగిలి. వాళ్ళ అమ్మ కాలు ఇరిగింది. వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదు. నీళ్ళు పోయినాయి ఇండ్లకు, కింద ఉన్న ఇండ్లకు కూడా నీళ్ళు పోయినాయి. ఇక పైన అయితే ఎవ్వరు పట్టించుకోరు. ఓట్లకు వస్తారు, దండమమ్మ అంటారు, మళ్ళీ ఏ పనికి రారు. సచ్చినా బతికినా అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు, లీడర్లు లేరు. గల్లీకి నాగేందరే. మీకు నేను పట్టుకున్న పనులు పక్కా నేను మాట ఇస్తున్నా, చేస్తా అంటే చేస్తా అంటున్నాను చెప్పిపోయిండు. ఒకసారి వచ్చి మీటింగ్ అయ్యింది, వచ్చిపోయిండు స్టార్టింగ్ లా ఓట్లప్పుడు. ఓట్లు వేయకముందు వచ్చి చెప్పిపోయిండు. మళ్ళీ ఇవాళ వచ్చి రాత్రి వచ్చిండ్రు, మళ్ళీ పొద్దున వస్తాడు ఎమ్మెల్యే అనరు కానీ ఎవరు రాలేదు. ఆ కార్పెంటర్ ఆయన వచ్చిండు, చూసిండు, పోయిండు. ఒక మేడం వచ్చి చూసిపోయింది అంతే. మాకు తెలియదు, పేరు అడగలేము. మాకు పేరు తెలియదు, ఏం తెలియదు. మా గల్లీకి ఉంటాయి కదా అసలు. గిరి లీడర్ ఉన్నాడు, గీ పని చేయించండి ఆయన అంటాను చెప్పడానికి ఎవ్వరు లేరు. అందరు పిల్లలు ఉన్నారు. ఇంకా మీరైనా మంచిగా ఉన్నారు కానీ పొట్టగాలు ఊసనికేసే ఆ చందలు గిందలు తీసుకొచ్చి పండుగలు చేయించుకుంటారు. గణేశని పెట్టుకుంటాము, గుడికి బొన్నాల పండుగ కింద తెచ్చుకుంటారు, అంతేనే ఇక పండుగ చేసుకుంటాం. దేవుని పండుగలు ఒకటి చేస్తే కదా మనకి ఇప్పుడు ఈ సమస్యల గురించి అంటే ఇప్పుడు పెద్దగా అయింది. చిన్నగా పోయి ఏదో పిల్లల బస్సు గురించి అని మంచిగా ఉండాలని చేసిండ్రు 2 దినాలు. ఇప్పుడైతే పెద్దది వచ్చి గండమే పడ్డది. అక్కడైతే దిగనీక రాదు, నడవనీక రాదు. పిల్లలు కింద వాడుకుంటా మీన వాడుకుంటూ వస్తారు. నడవనికే కూడా లేదు, ఇబ్బంది మాకు. నడవనికే దిగనికే ఇబ్బంది. పనులు చేసుకొని గడ్డ మీదకి వెళ్ళి కిందికి దిగాలి, రేషన్ మోసుకురాలి అంటే కూడా మస్తు ఇబ్బంది మాకు. మొత్తం పగిలి కొట్టి పెట్టారు. దేనికి వల్ల కొట్టారు? మట్టి లెవెల్ చేసినండి. నిన్న వానకి ఇట్లా వచ్చింది చూడు, వానకి ఇంత పెద్ద వానకి ఇట్లా వచ్చింది. మొత్తం లెవెల్ చేసినాడు జేసీబీతోని. ఈ పైపులు వేసిండ్రు, మొన్న వేసిండ్రు. ఇవి తాగే నీళ్ళే, పైపులే. అవి వస్తూనే ఉంటాయి బాబు, ఎప్పటికీ అది ఓపెన్ ఉంటుంది, సన్నగా వస్తూనే ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కొన్ని బస్సులలో వాటర్ వస్తలేమో అని అంటే ఇక్కడేమో తాగే వేస్ట్ చేస్తున్నారు. 10 నిమిషాలు ఇప్పుతాడు ఆ పిల్లగాడు, అది కారుతూనే ఉంటాయి. మళ్ళీ దాని ఏముందో ఈ గలీజ్గా ఇబ్బందిగా గీనాగో చూపిస్తా. కొంచెం పట్టుకో బాబు. पूरा रोड खराब करके रखे ना, रोड डालने का नहीं, कुछ भी नहीं, खोद के रखे, रास्ता चलने मुश्किल, पानी बाथरूम का पानी आ रहा नालों में, तो ऐसे पीना, पी के मर जाना, कुछ भी नहीं। हाँ, कब से ये आपको प्रॉब्लम, कब से ये रोड का? अब है क्या 5-6 महीने हो रहा। 1 साल करीब हो रहा, पर इसका कुछ भी सोल्यूशन और नहीं है, कुछ भी नहीं, पूरा वो हो रहा। यहाँ के कारपोरेटर कौन आते? अब कौन है कि नहीं मालूम। కార్పొరేటర్ అనేది ఎవరో కూడా తెలుస్తలేదు అసలు పరిస్థితి. గట్లుంది. మళ్ళీ ఏం చేస్తాం? ఇంతకు ముందు లక్ష్మణాను బిందెలు వేసుకొని మీటింగ్లకు పోయినాము. ఒక్క పట్టు మీద ఉంటుంది, ఆయన చచ్చిపోయాడు, ఎవ్వరు లేరు మాకు. ఇక గిట్లనే ఇక పడుకుంటా లేసుకుంటా ఇక నడుస్తున్నాం చూడు. ఏమన్నా అంటే ఆడుకోదాం ఈడుకోదాం అంటారు కానీ ఎవరు వెళ్ళరు. ఒక్క రూపాయి గతి లేదు నాయన, ఏది లేదు. మేము ధర్మానికి పింఛన్ తింటున్నాం కాబట్టి వచ్చేస్తున్నాం. వినాడుతుందా? బస్సులో ధర్మంకి రేషన్ బియ్యం తింటున్నాము, పడుతుందా అని వస్తున్నాం. దీనికి బాధ్యతలు ఎవరు పెడతారు? ఇక వీళ్ళ ఇళ్ళకి నీళ్ళు పోయినాయి చెప్పండి అమ్మా. నీళ్ళు వచ్చాయన్నట్టు
ఇది పెట్టండి. మా ఇండ్లలోకి నీళ్ళు వచ్చినాయి బాబిట నీళ్ళలోనే అట్లనే ఆగిపోతే మేము బయటకు దొబ్బేసాం లోపలి వరకు బియ్యము బట్టలు అన్ని నానిపోయినవి వాటర్ అంతా పైనుంచి ఇట్లా వచ్చేసినాయి ఇక్కడనే వచ్చేసినాయి లోపలికి ఈ ఇంట్లోకి వచ్చినాయి మా ఇంట్లోకి వచ్చినాయి మట్టగా మొత్తం పచ్చిగా అంటే బియ్యం పచ్చిగా అయినాయి కొద్దిగా ఈ బాబు మునిగిపోయినాయి మంచాలు ఇగో ఈ ఫోన్ లో ఉన్నాయి ఫోటోలు దింపినాము ఎట్లయినా ఫోటోలు తీసినాము పంపించినాము నాత్ర పంపించినాము వచ్చిండ్రు కొంతమంది చూడడానికి చెప్పినాం మేము ఆల్రెడీ వాళ్ళకు ఇవన్నీ వాటరే ఇంట్లోకు మంచాలన్నీ మునిగిపోయినవి అన్ని సామాన్ అంతా మునిగింది ఎంత నైట్ 1 గంట వరకు కడుక్కున్నాం మేము ఇవన్నీ బట్టలన్నీ అవే నానిపోయేటందుకు బట్టలన్నీ ఉతికేసుకుంటున్నాము మేము ఇండ్ల పనికి పోతాం ఎంత వాటర్ ఆ రూమ్ లకిట పోయినాయి లోపల గ్యాస్ వరకు ఒకసారి రండి లోపల వాటర్ ఎంత వాటరే ఉన్నాయి ఎంత వాటరు కడిగేసినాం నైట్ అంతా కడిగేసినాము ఇంకా బయటకు పోనీకి ఆడనే ఇంకా వాటర్ 7 వరకు వచ్చినవి ఇక కుర్చీలు ఇట్లా మునిగినాయి ఇగో ఈ బియ్యం సంచులు ఇంకా మట్టి వదిలేసుడు ఇగో ఎంత మట్టే ఉంది ఎంత వాటరే ఇది మునిగింది పైన పెట్టేసాం నైట్ ఇగో ఎంత అన్ని అవే ఉన్నాయి ఈ మంచం మునిగింది వర్షాకాలం మొత్తం ఇదే ఉంటది మీకు సమస్య మాకు ఈ రోడ్ నుంచి వచ్చినాయి లేకుంటే ఇన్ని రోజులు రాకుండే ఈ ఇయ్యలేదు అసలు సంక్రాంతికి కూలగొట్టారు కానీ ఇప్పటి వరకు చేయనేలేదు నైట్ వచ్చారు మాట్లాడినాం అందుకే చేస్తామన్నారు ఇంతవరకు చేయనే లేదు ఇప్పుడు వర్షాకాలంలో చేస్తారా సిమెంట్ ఏమో చెప్పిండు నైట్ అయితే వచ్చిండు వచ్చి చెప్పిండు ఎండాకాలం లేస్తే వర్షాకాలం సమస్య అవుతుందని తెలుసు ఏమో ఇంకా చెయ్యమనంటే అప్లికేషన్ ఇస్తామని చెప్పినాం మాకు పిల్లలు ఉంటారు మేము ఇండ్ల పని పోతాము ఇండ్ల కాడ ఎవరు ఉన్నాం అబ్బాయి ఒక్కడే ఉంటాడు అమ్మాయి చిన్నగా ఉంది ఈ అబ్బాయి అమ్మాయే ఉన్నారు నిన్న నేను అంత టైం కురుకొచ్చిన ఇప్పుడే వచ్చిన ఇండ్ల పని చేసి మేము ఇండ్ల కాడ ఎవరు మా హస్బెండ్ ఇట పనికే వెళ్ళిపోతాడు ఎవరం ఉన్నాం మా గుడిసెలకు అంతా ఆ ఇంట్లోకి ఈ ఇంట్లోకి మట్టగా వచ్చేసినాయి వాటర్ ముందుకు వెళ్తాం నిన్న గుడికాడ అయిందట కదా తీసుకుపోండి కాలు రక్తగాయం అయింది బెనికిపోయింది పట్టుకాడ ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఇంకా 4 పిల్లలకు తలిగినాయి ఆ పిల్లాడు ఇంకో పిల్లాడు హాస్పిటల్కి పోయిండు మళ్ళీ మా బతికేంది మీరైనా న్యాయం చేయాలి ఏం లేదు నిన్న ఇది 9 months అవుతుంది 9 months నుంచి వర్క్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సెంటర్ డ్రైనేజ్ లైన్ వేసేసారు సరే ఈ రోజు అయిపోయిన తర్వాత 3-4 months నుంచి అసలు పెండింగ్ లో పెట్టేశారు ఏ పని చెప్పినా ఏం చేయట్లేదు వాళ్ళకి చాలాసార్లు వినతి పత్రం ఇచ్చిన ఆల్మోస్ట్ కార్పొరేటర్కి అందరికి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు వర్షాలు వస్తే ప్రాబ్లం అవుతుంది పబ్లిక్ ఇబ్బంది అవుతుంది వెళ్ళే స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు ఎవరు కార్పొరేటర్ ఎవరు ఇక్కడ వెంకటేష్ వెల్దండ వెంకటేష్ అని జూబ్లీస్ కార్పొరేటర్ బీఆర్ఎస్ వస్తుందా బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచే అంటే అలాగే తెలుసు వర్షాకాలంలో వాటర్ ఫ్లో ఇటే వెళ్తుంది చాలా వస్తుంది తెలుసా ఇప్పటి నుంచి చేయాలి పనులు ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు ఏం చేస్తారు ఆల్మోస్ట్ సమ్మర్ లోనే స్టార్ట్ చేశారు సమ్మర్ లోనే 9 months అవుతుంది స్టార్ట్ చేసే వరకు ఇప్పటి వరకు అయితే ఎలాంటిది లేదు చూడండి ఎట్లా వాటర్ ఫ్లో ఎట్లా పోతుంది ఇంత వాటర్ ఫ్లో ఒక నది లెక్క ఉంది ఇది కొట్టుకెళ్తారు పబ్లిక్ కొట్టుకుపోతారు ఆ గుడి మొత్తము వాటర్ అంతా వచ్చేసి వాటర్ వచ్చేసిన దాంట్లో మొత్తం నిండిపోయింది ఆ గుడి కన్స్ట్రక్షన్ గురించి కూడా ఇప్పటి నుంచి 20 years నుంచి మేము చెప్తున్నాం అది గుడి కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇచ్చినప్పుడల్లా వచ్చిన ప్రతి ఒక్కరు వస్తారు కానీ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తారు సరే అంటారు వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి చూసిన వాటి దిక్కుండదు అంతే ఇంక మళ్ళీ అప్పుడు ఎవరు కనిపించదు ఇక రాత్రి కార్పొరేటర్ కాల్ చేసి ఈ పైప్ లైన్ పలగొట్టేస్తామని చెప్పేశాను పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు లేకున్నా సరే రోడ్ లేకున్నా సరే పైప్ లైన్ పలగొట్టేస్తాము రావాలన్నా నువ్వు కంపల్సరీ రావాలి అంటే నైట్ వచ్చాడు చూసాడు అంతా చూసి ఆ వాటర్ ఫుల్ అయిపోయిందని చెప్పి దానికి కొంచెం ఏదన్నా దారి చేద్దామని చూసాం హోల్ చేద్దామని గోడ కనుక్కుంటే చేస్తే గోడ మొత్తం 4 ఇంజూరీ అయింది మాకు నలుగురికి ఇంజూరీ అయింది మరి మీకేమన్నా సాయం వాళ్ళు కార్పొరేటర్ ఏం లేదు పాపం నిన్న వీళ్ళ ఇంట్లోకి అయితే మొత్తం వాటర్ వెళ్ళిపోయింది మోకాల వరకు వాటర్ వెళ్ళిపోయింది నిన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ తినే సరుకులు అన్ని మొత్తం పాడైపోయినాయి వాళ్ళు
ఒకసారి చూద్దాం ఆ టెంపుల్ దగ్గర ఎట్లా. మీరు పిలిచినప్పుడు రానికే, మీరు ఏ పని చేయండి ఓట్లప్పుడు వచ్చి వెయ్యి దండం పెడతామా అంటే ఎవరు వస్తారు? ఇంకా మేము న్యాయానికి ధర్మానికి గవర్నమెంట్ కోపిన్ బియ్యం తింటున్నామా అని వచ్చేస్తాం. లోపలికి ఏం కాదు. రోడ్ అవసరము, ఈ గోడ అవసరము. గుడి గేటు మొత్తం మునిగిపోయింది, మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది. ఆ గోడనే ఇక ఇక్కడ దాకా వచ్చిన చూడగా నీళ్ళు అద్దులు ఉన్నాయి గోపురం కాడికి. మాకు ఈ గుడి కట్టేయాలి. బోనాల పండుగ వచ్చే లోపల మాకు ఈ పని మాకు కంప్లీట్ కావాలి, చెయ్యాలి. ఇగో మొత్తం డోర్ తెరవనికి రాదు, ముయ్యనికి రాదు. చూడు లోపల అమ్మారు మోసుకుపోయింది, అది పడిపోయింది. ఆ కొనకళ్ళు ఉండే ఆ బిల్డింగ్ కాడికి వెళ్ళి ఇట్లుండే గోడ, అది మొత్తం పడిపోయింది. చూడు ఇట్లయితే మంచిగా ఉంటుంది నాయన. జర ఏమైనా పట్టించుకొని చేస్తే మంచిగా ఉంటుంది. జర మీరు మర్చిపోము, జీవితంలో మర్చిపోము. ఇది ఒక్కటి మనసులోకి చేయకుండా లేదా దేవుళ్ళకి చేయాలి. మేము వచ్చినా మరి అసలు మీ సమస్య ఒక్క నిమిషం. నిమిషం ఇదో ఇప్పటికీ కూడా మీరు చూసినట్టయితే అక్కడ ఇంకా వాటర్ స్టాగ్నెంట్ ఇంకా ఉంది. నిన్న వాన పడ్డాక కూడా ఇంకా వాటర్ ఉన్నది. ఇక ఇక్కడ ఇంకా ఫ్లో నడుస్తుంది. ఇంకా ఇక్కడ వాళ్ళు క్లీనింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇటు కూడా క్లీనింగ్, ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు. నాలా ఇంకా ఫుల్గా ఫ్లో అవుతుంది. నాలలో అసలు చెత్త క్లీనింగ్ లేదు. అసలు ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది జిహెచ్ఎంసీ వాళ్ళే చెప్పాలి. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ఏం చేస్తుండు, ఇదంతా ఏంది ఇక్కడ? బయట తేలినాయి మొత్తం. అసలు రోడ్ మొత్తం మట్టి అంతా కొట్టుకొచ్చి మొత్తం వీళ్ళకి కింద ఇంకా ఫ్లో లెవెల్ ఇంకా ఉన్నది వీళ్ళ దగ్గర. వాటర్ స్టాగ్నెంట్ వల్ల రేపు పొద్దున రోగాలు వస్తే వీళ్ళకి ఎవరు చూసుకుంటారు, వీళ్ళకి ఎవరు పెడతారు? ఇదంతా గవర్నమెంట్ చెప్పాలి. వీళ్ళ కోసం ఏం చేస్తామనేది వాళ్ళు పరిష్కారం చెప్పాలి. పరిష్కారం చెప్పకుండా వీళ్ళు ఆటలు ఆడేసి పబ్బం గడిపేస్తా అంటే కుదరదు అట్లా. ఆయన కరెంట్ బిల్లు మాపన్నారు, కరెంట్ బిల్లు వస్తూనే ఉంది. మరి ఎట్లా చేయాలా? ఎందుకు చెప్పిండు ఆ మాట? అబద్ధం ఎందుకు చెప్పిండు? అబద్ధం చెప్పకూడదు, చెప్పొద్దు కదా. మరి ఎట్లా ఇన్ని పైసలు తీసుకుంటున్నారు మా దగ్గర? ఇదేంటి? ఎవరు చచ్చిపోవాలా? మేము నడిచి చచ్చిపోవాలా? పట్టించుకోరా? ఎవరు పట్టించుకున్నప్పుడు ఓటు ఎందుకు వేయించుకున్నారు? మేము పని చేస్తున్నాం, మేము మా ఓటు తీసుకున్నారు కదా, చెయ్యాలా? మరి పేదవాళ్ళకి చేయాలి. మీరు బిల్డింగ్ లో ఉంటారు, మేము చచ్చిపోవాలి. ఇంతకుముందు మంచిగానే ఉంది. పాత రోడ్డు చాలా మంచిగా ఉంది. అదే రోడ్డు మేము నడుస్తాం కదా, అదే రోడ్డు ఉంచాల్సిందే. ఎందుకు తోవాలా? చేత కానప్పుడు ఏంటి తోవాలా? ఎంతమంది కాళ్ళు ఇరిగినాయో, ఎంతమంది. ఇది బాధ ముసలి అంటే మేము మాసంటాం. నడుస్తామా నాయన? చెప్పు. మేము నాకు కష్టం కదా, ఎట్లా చెప్పు? కోపిన్ బియ్యం కూడా దీంట్లోనే పోతారంట, నడుచుకుంటా పడిపోతారంట. పడిపోతాం, రాయి తగిలితే పడిపోతాం. మరి పడిపోవా? ఆయన పెట్టు, ఆమె పెట్టు, ఆమె కూడా చెప్పుద్ది. అందరు చెప్పాలా? మరి అంతే, అందరు చెప్పాలా? ఏంది మేము తెచ్చుకోవాలి మేము బియ్యం. అంత దూరంకి వెళ్ళి వచ్చేదే చాలా కష్టం. మళ్ళీ ఈ గుంతలకు దిగాలి. ఇప్పుడు మళ్ళీ రోడ్డు కూడా సాపలేదు. మరి ఎట్లా తెచ్చుకోవాలి? మేము చిన్న పిల్లలు, బుడ్డ పిల్లలు ఉంటారు. నా చెరువు అయింది మా ఇల్లు మొత్తం. మోరీ నిండి ఇంట్లోకి వస్తున్నాయి నీళ్లు. ఇల్లు పూర నీళ్ళు. మొత్తం నా పెద్ద ఫోన్ లేదు, లేకపోతే కెమెరా తీసేదాన్ని లేదు. చిన్న ఫోన్ ఉంది. ఇగో చిన్న ఫోన్ లో
మీరేమో ఓట్లు వేసేటప్పుడు అలా అడగారు, వాళ్ళు దండం పెడతారు, ఓట్లు వేయనంటారు, వెళ్ళిపోతారు, ఇట్లా మిమ్మల్ని ఇరికిస్తారు. ఇప్పుడు ఇల్లు కట్టేటోడు ఎవడైనా ఇల్లు గులగొట్టినప్పుడు దాన్ని ఎట్లా కట్టాలో కూడా ఆలోచిస్తాడు. ఇది గులగొట్టినోడు మళ్ళీ రోడ్ వేసేటోని ఫస్ట్ మాట్లాడాలా లేదా? మేము ఎట్టేసేది మాకు అడుగుతాం తెలుసా, మాకు అంటే నువ్వు అనొచ్చు మళ్ళా నువ్వు వేయలేదు నేను గెలిచలేదు ఎట్లా చేస్తామా అని కూడా అనొచ్చు. నేను వేసినాక నువ్వు గెలిచినావు కదా, అది నీకు ఉండాలి మైండ్. ఇప్పుడు మేము ఇప్పుడు మా ధర్మం మాకు పవర్ అన్ని చేసే పవర్ ఉంటది కదా. మరి అప్పుడు నీకు గెలిపించేది తప్ప అయితే చెప్పు, గెలిపించింది తప్ప. పింఛన్లు కూడా రాలేదు ఈ నెల మొత్తం లాస్ట్ వచ్చింది. ఇప్పుడు వస్తాయి 3 నెలలు డబల్ బెడ్రూమ్ అంట, పింఛన్లు అంట, ఏందో చెప్పిండు. అబద్ధం చెప్పిండు. నా బిడ్డ నా మొగడు లేడు, 2 మగ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. మొగడు ఇడిచిపెట్టిండు. అయితే ఆ డబుల్ బెడ్రూమ్ కు అప్లై చేసినాం, ఇంతవరకు ఆ డబుల్ బెడ్రూమ్ కూడా లేదు. ఎట్లా బతకాలి, కిరాయికి ఉండదు. ఎన్ని దినాలకి హాస్పిటల్ చేసుకొని బతుకుంది, మొగలు లేడు. ఉన్నది తెల్ల రేషన్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, గ్యాస్ మొత్తం అలాగనే ఉన్నది. కిరాయికి అలాగే బతుకుతుంది. ఇప్పుడు ఆమెకి ఇల్లు కావాలి, ఎన్నిసార్లు రాసేసిన సార్, ఒక్కసారి కూడా డబుల్ బెడ్రూమ్ వస్తలేదు. ఎట్లా చేయాలి? చెప్తున్నా కదా, నువ్వే వస్తే పైకి వెళ్ళి తోలుకోసం ఎవరైనా వచ్చానా? एक रिक्वेस्ट है, और यहाँ की पब्लिक बहुत परेशान है सर, और यहाँ पर बहुत तकलीफ हो गई हुई है, और ये तकलीफ में हम बर्दाश्त भी नहीं हो रहा. और ये मंदिर के हिसाब से तो मंदिर और मस्जिद एक ही है, मंदिर और मस्जिद एक ही है. प्लीज ये काम कराइए सर, बहुत परेशान है इधर के लोग. और ये चीज पहले निकालने लगे आप, और ये चीज की वजह से बहुत परेशानी हो रही. ये मंदिर में पानी, मस्जिद में पानी घुस गया तो बहुत काम करा सकते लोग. मस्जिद, ये मंदिर भी है, मस्जिद में भी, यहाँ पर भी कराना आप लोग जरूर कराना है सर. बहुत तकलीफ हुई है. और कल टांगा తిట్టాలా మా మీ లీడర్లని తిట్టాలి. ఈ లీడర్లు మాకెవరు ఉన్నారని ఎవరు లేరు. లీడర్లు తిన్నప్పుడు లీడర్లు ఉన్నారు, ఇప్పుడు ఎవరు లేరు. మా ఇంతకు మేమే ఏడుకోయినా మేమే పోతున్నాం జాతర లెక్క. లీడర్ లేడు, ఓటేయండి, కాళ్ళు మొక్కుతూ పైసలకే లీడర్, పైసల గురించి లీడర్లు, మాకు లీడర్ లేరు. మేము సొంతం చేసుకుంటాం, మాకు చేయండి, న్యాయం చేయండి, మాకు వచ్చి చేయండి, చేయండి నాయన. अब इधर रोड भी डाल दिया ना, तो रोड का डाल दिए बाद भी ऊपर से बहुत पानी आता और इधर पूरा भर जाता. इधर भरने से क्या हो जाता, ऊपर का पूरा कचरा आके इधर रुकता, और ये नाला ये निकालना पड़ता सर. अच्छा. और ये नाले से बहुत तकलीफ हो रही लोगों को. इधर घरों में पानी घुस जा रहा, इधर घरों में पानी घुस जा रहा, पूरा ये पूरा मंदिर भर जा रहा सर. और एक छोटी तकलीफ सर, और ये चीज है, बहुत परेशानी हो रही सर, बहुत तकलीफ हो रही लोगों को. और ये बाजू गली में देखो तुम, एक घंटी ऐसा बकेटों से निकाल के डाल रहे थे सर. नहीं, नाइट में पानी निकाल लेते, बैठना पड़ता सर. ఈసారి మేము వచ్చినాం మా పార్టీ తరఫున. మాది విద్యార్థుల రాజకీయ పార్టీ, చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలి. అయితే మేము ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి ఇచ్చిన అందరు బాగుపడతారు. ఎడ్యుకేషన్, చదువు, వాళ్ళకి ఆరోగ్యం గురించి అందరికి ఇవి 2 ఇస్తే చాలు. మిగతా వాళ్ళు ఎట్లా సంపాదించుకుంటారు. అలా ఆరోగ్యంగా ఉన్నారు అనుకో, ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటే నువ్వే సంపాదించుకుంటావు కదా. చదువుకుంటే ఏదైనా జాబ్ చేసుకుంటాడు, ఆరోగ్యం మంచిగా ఉంటే ఇంకా పైసలు మిగిలినట్టే. ఇప్పుడు లక్షలు సంపాదించినోడైనా హాస్పిటల్ కి పెట్టాల్సింది, ఏం లేనోడైనా హాస్పిటల్ కి పెట్టాల్సింది. సో మీరు సంపాదించింది మొత్తం హాస్పిటల్కే పోతున్నాయి. నాకు షుగర్ వచ్చి 12-14 సంవత్సరాలు అవుతుంది, ఇంట్లోనే ఉంటా. మరి నాకు నెలకు 10,000 దాకా రూపాయలు అవుతాయి తెలుసా. ఇన్సులిన్ అవుతుంది. నా వాళ్ళు చేయపోయి నేనైతే బతకాలి కదా, నేనైతే మందులు వేసుకోవాలి కదా, తిండి తినాలి కదా. మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్? మీరు పోతే పొలిటీషియన్స్ కి మీరు పోయినట్టే, అంటే ఒక ఓటు పోయినట్టే అంతే. వాళ్ళకి ఏం ఫరక్ పడదు. ఒక మనిషి పోయిరని చూడరు, వాళ్ళు ఒక ఓటు పోయిందంటారు. సో మేమేం చేస్తున్నామంటే మా పార్టీ తరఫున ఇక్కడ లోకల్లా మీరు ఎంచుకోండి ఒక లీడర్ని, ఆయనకి టికెట్ ఇస్తాం.
కార్పొరేటర్ ఓట్లలా ఆయనకి మీరే మద్దతు ఇవ్వండి, ఆయననే గెలుస్తాడు. ఇక్కడ సమస్య ఆయననే కాబట్టి ఆయన తీసుకుంటాడు. इधर मदद कोई नहीं करते। मदद नहीं, हम यहाँ सीट देना चाह रहे हैं, यहाँ लोकल वालों को हमारी पार्टी की सीट देना चाह रहे हैं। इंशाल्लाह सीट दीजिए, आप काम कराइए, पूरे वोट आपको गिरेंगे, फिर आप हम लोग नहीं, आप ही ठहरिए, आप ही जीतिए बोल रहे हम लोग। हाँ ठीक है, ओके, आप किसी को एक को सेलेक्ट करिए। हाँ? नहीं ठीक है, ओके, आप में से एक आए तो क्या है, आपका प्रॉब्लम आपको मालूम रहता। एक लेडीज रहना, एक जेंट्स लीडर रहना, बस लेडीज रहना, लेडीज निकलना, बिल्कुल सही। समझ में? हम वो वेंकटेश अन्ना के बेटे का जो मार लगा ना, उनका नंबर लिए, उनको बात करते, आपके एरिया में से एक को ठहराओ आप। सही है बात। ప్రకాష్ ఆయన నెంబర్ తీసుకున్నాం, ఆయనతో మాట్లాడతాము. ఆయన ఒకసారి మాతో వచ్చి కలుస్తాడు. మీ బస్సులో ఎవరైతే మంచిగా చేద్దామని వస్తున్నారో ముందు చదువుకున్న వాళ్ళని మేము వాళ్ళని టికెట్ ఇస్తాం. ఈ వచ్చే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో ఆయననే మీరు గెలిపియండి, ఆయనతో పని చేయించుకోండి. చదువుకునే వాళ్ళే మంచి బుర్ర ఉంటుంది. అదే అంటున్నా, అనుకుంటానికి ఏమొస్తుంది? లీడర్ అంటే ఎట్లుండాలి? ప్రజలకు మంచి చేసినోడు, అత్తోడలా కొట్టి అరే రారా చూసుకుందాం నూరేంద్ర నేనేంద్ర అంటే ఇప్పుడు కలెక్టర్లు చదువుకున్న వాళ్ళు ఎట్లా మంచి పని చేస్తారు? కలెక్టర్లు లీడర్లు ఎట్లుంటారు? అయితే మీరే ఈ ఏరియాలో చదువుకున్నాడు ఎవడో బయటికి తీయండి, అయిపోతాయి. అయితే ఇప్పుడు మీ చేతిలో ఉంది, మీ నాయకుడు మీరే ఎంచుకోండి. ఈడేమన్నా హాస్పిటల్ ఉన్నాయా? బస్తీ దవాఖానాలు ఉన్నాయి సార్, ఇక్కడ కుంటలు ఉంది ఒకటి బస్తీ దవాఖానా, गवर्नमेंट हॉस्पिटल, గవర్నమెంట్ ప్రైవేట్ ఉన్నాయి. డాక్టర్ 24 hours ఓపెన్ ఉంటుందా? 24 గంటలు? नहीं सर, नहीं సాయంత్రం వరకు ఉండరు, 4 గంటల వరకు ఉంటారు. 4 గంటల వరకు ఉంటారు. 4 గంటల తర్వాత మీకు హార్ట్లు రావు, మీకు జ్వరాలు రావు, మీకు వామిటింగ్లు రావు, మీకు ఏం కాదు, అంతేనా? మరి 4 గంటల తర్వాత మీకు ఏమన్నా అయితే ఎవరు చూసుకోవాలి? అది అడగాలి. 4 గంటల తర్వాత మీకు ఏం కాదా? మళ్ళీ రేపే అవుతుందా? మరి అడగాలి, అడిగేటోడు కావాలి, మాకు ప్రశ్నించేటోడు కావాలి. సరే ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు హాస్పిటల్ ఉంది, ఇప్పుడు హాస్పిటల్ దాంట్లో గ్లూకోజ్ ఎక్కిస్తారా? ఫస్ట్ ఎయిడ్ చేస్తారా? అంతే. సర్ది దగ్గు జ్వరం తప్ప దాంట్లో ఏం ఉండదు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటది అంతే. అవును, దాని బాధ్యత ఎవరు? అయ్యా పని ప్రైవేట్ లో పోయినరు, చూపించుకున్నారు, వచ్చిర్రు. ఆ పిల్లని తల్లి కాలు ఇరిగింది, తండ్రి బీమారు ఉన్నాడు. మళ్ళీ వాడు అయ్యమ్మ అనే మనిషికి నేసుకొని పోయి చూపించుకొచ్చారు. మళ్ళీ ఆయన గత ఎవరు అడగాలి? అదే ఇప్పుడు ఎప్పుడైంది అది? నిన్ననే గొడవలి టైం ఎప్పుడైంది? టైం నిన్న 5 గంటలకు వాన పెద్ద 5 గంటల కంటే 4 గంటలకు బంద్ చేసుకుని వెళ్ళిపోయారు. మరి 5 గంటలకు అయింది. సో అది 24 గంటలు ఓపెన్ ఉండాలి. రాత్రికి రాత్రి జ్వరం వచ్చినా మేము వస్తాం. పట్టి కడదామన్నారు వాళ్ళు, ఉన్న చేసేపన్న పట్టి కడదాము, సూదేద్దామని లేదు. దాంట్లో స్కానింగ్ ఉండదు, పట్టి ఉండదు, ఏమి ఉండదు, టెస్ట్ లేదు. సర్ది జ్వరం దగ్గు. ఇగో మెడికల్ షాప్ లో మనం ఎట్లా చెప్పి తెచ్చుకుంటాం మందులు, సేమ్ అదే టైప్ అంతే. ఇక దీనికి బదులు మెడికల్ కోయేదే మేలు. ముస్లిం ఏమి ఉన్నది, గోళీలు ఇస్తా, చిట్టి రాస్తుంది, నీకేమైందా అని అడుగుతుంది. మాకు ఈ నొప్పులు ఉన్నాయమ్మా, ఈ బాధ ఉందన్నమాట అని చెప్పగానే రాస్తుంది, పో అంటది. ఆమె ఏం చేస్తా 4 గోళీలు ఆమె ఇస్తుంది, వేసుకో అంటది. ఒక్క సిటీ స్కాన్ లేదు, ఒక ఎంఆర్ఐ స్కాన్ లేదు, ఎక్స్రే లేదు, ఏం లేదు. ఉట్టి సర్ది దగ్గు జ్వరమే రావాలి, ఇలా ఇంకేం రావద్దు అంతే. सर इधर एक गाड़ी एक पेशेंट कुछ भी हो गया, ఇక్కడ అంబులెన్స్ ఎట్లా వస్తుంది? ఏమన్నా అయిపోతే మీకు सर एक मिनट सबर करो, 1 मिनट सर। यहाँ पर कुछ हो गया जटली, कुछ किसका इंतकाल हो गया, कुछ हो गया, परेशानी हो गई, बड़े लोग हैं इधर आते, काम से जाते, काम से आते, किसी का इंतकाल हो गया तो कैसा निकालेंगे सर? इसके ऊपर से कैसा लेकेंगे? 4 जने तो पकड़ना पड़ता, 4 जनों तो पकड़ना पड़ता नहीं सर, कैसा लेकेंगे? नीचे पर तो उन्हें भी गिर जाते सर, नुकसान होता सर। और वो क्या है बोले तो सर ये पहली फुर्सत में कराना जरूरी है सर। ఏం చెప్పిర్రు దవాఖానలా జర నడవాలమ్మా, మెల్లమెల్ల నడుస్తున్నాలే, పట్టేసిన కాలు ఇరిగితే పట్టేసి రాడేసి అయితే స్టాండ్ మీదకెళ్ళి నడుస్తుంది. ఈ రోడ్ మీదకెళ్ళి ఎట్లా నడవాలి ఇప్పుడు? ఆమె ఇంట్లోనా, ఇంటి ముందర గల్లీ లేదు, అది రోడ్డు లేదు, గల్లీ చిన్న గల్లీ ఉంది. వీళ్ళ అమ్మకు బాగాలేదు, వీళ్ళ నాయనకు బాగాలేదు, పిల్లగానికి రాత్రి దెబ్బ తగిలింది. మరి కనీసం దవాఖానకు పోవాలంటే కూడా నడుచుకుంటూ పోవాలి కదా సార్.
బండి కూడా వెళ్ళదు మరి ఎట్లా పోవాలి ఈ రోడ్ ఎన్ని దినాలు పెడతారు ఇట్లా మాకు दवाखाने को भी सर इधर यहाँ से काम पर जाना पड़ता है टोली चौकी जाना पड़ता है सर और अर्जेंट रहा तो कहाँ लेके जाएंगे बोलो सर पूरा बंद होता है सर इधर दवाखाना मालूम रात के टाइम पे రోడ్ ఏడుకెళ్ళి ఉంది ఇంకా ఉన్నది ఇది ఒకటి మాకు ఎట్లకెళ్ళి వాళ్ళు చెప్పు తోగి పెట్టిండ్రు అయిపోయింది చాలా ఇక మేము గుత్తరవాడని సావని బతకని ఏం పట్టించుకోరా మేము బతికితేనే కదా మీకు కోటేసేది అంతే అలా ఓట్లే మీరు మనుషులు మీరు బతికినా వచ్చినా ఓటు వచ్చిందా రాదా అంతే మామూలు ఎవరు చూడాలి ఇప్పుడు మరి అయితే గెలిపించడానికి తప్పు మాది మీరు ఎందుకు గెలిపిస్తారు నా పని మనిషివి పోయి నువ్వు నాకేమన్నా అయితే నువ్వు చూసుకోవాలని ఓటేస్తాం మనం सर ये जंक्शन नीचे कोई भी चिपक जाता और पांच बकरी मर गए चलो एक बार आप इधर चिपक जाता हूँ बारिश अगर चलते तो चिपक जाता हूँ अरे रे रे देखो इसमें 5 बकरी मर गए सर 5 बकरी अभी तक मर गए इंसान को तो जाने नहीं देते बहुत इंचे हो गया सर देखो आप देखो कितने इंचे है देखो इधर ये देखो आप पहले तो हटाना ये देखो सर देखो ये देखो ये कितना है बोलो तुम ये लहवे का खंबा है पूरा जंक्शन इस पे है देखो सर हाँ जंक्शन इधर ही है ट्रांसफार्मर इधर ही है हाँ ये पूरा इंचे शॉर्ट करंट लग जा रहा सर और पूरा इसके अंदर करंट लग गया था पानी में अच्छा 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 और अपने लोग कूद गए होना वही और सर ये बहुत नीचे हो गया सर हाँ बहुत परेशानी हो रही है इधर के लोगों को आखिरी बहुत तकलीफ हो रही यहाँ के कोई भी कुछ भी नहीं कर रहे सर आप लोग आए आप लोगों की बहुत शुक्रिया आपका बहुत आप काम कराए तो ये बिल्कुल हम क्या बोले हम क्या बोल रहे हैं ठीक है सर भी नगर आपसे इधर आए जी हाँ हाँ नंबर तो दे दिया मैं मेरा ले लिए ना ये जुबली हिल्स में आता ना ये जुबली हिल्स में आता वो वहाँ पर टोली चौकी में मैं में जाता हूँ नहीं टोली चौकी में आता हाँ, हकीम पेट आ दे ये कुंटा है सर ये पूरा अच्छा जरा ఇది ఫస్ట్ నాలా ఉండే అన్నమాట ఇదేమో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి వస్తుంది జూబ్లీ హిల్స్ కార్పొరేటర్కి ఇదేమో హకీంపేట టోలీ చౌకీ హకీంపేట ఏరియా మధ్యలో ఏమో నాలా ఉంది ఇక్కడ చూడండి మనం నాలా కింద నాలా ఉంది నాలా మీదనే ఉన్నాం ఇప్పుడు మనం చూడండి ఎంత చెత్త ఉంది సాఫ్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు దీని గురించి అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా లేరా చూడండి ఎంత మొత్తం పై వరకు చెత్తనే ఉంది కొంచెం వాటర్ పడ్డదంటే మొత్తం ఓవర్ఫ్లో అయి బయటికి వస్తుంది చెప్పండి అమ్మ ఇది ఎప్పుడన్నా ఎవరైనా సాఫ్ చేసిరా ఎవరేం సాఫ్ చేయలేరు ఈడకి వచ్చి మూడేళ్ళ నుండి మొత్తుకుంటున్నాం కానీ ఈ బస్సుకి ఎవరు పట్టించుకుంటం లేదు అసలు ఏదని చెప్పినా కానీ కూడా పోండి ఓట్లు అప్పుడే ఓట్లు వేయండి అని చెప్పి వస్తున్నారు ఇది ఎవరు ఇక రాత్రి అంతా నీళ్ళంతా ఇండ్లోకి పోయి మొత్తం మాకు సామాన్లు నాని మొత్తం మా అంత పరిస్థితి ఎవరు చూడలేరు ఇంకా అంత పేపర్లకి మా పిల్లలు ఇక బండ్లు ఇట్లా పెట్టుకొని కుక్కున్నాం రోడ్లు అవి ఇట్లా మొత్తంగా మా పిల్లలు జల్లలు ఏడ్చుకుంటూ కుక్కున్నాం తెల్లారులు ఇండ్లోకి పోయి మొత్తం బియ్యం అన్ని తడిచిపోయి ఈ లైన్ లో మొత్తం అన్ని నీళ్ళు వచ్చి ఇంట్లో మొత్తం గప్పు గప్పు అయిపోయింది సామాన్లు ఈమాన్లు మొత్తం నాని ఇవన్నీ మొత్తం ఇది అయిపోయినాయి అన్ని అయిపోయినాయి ఇంకా ఉన్నాయా లోపడుకున్నాయి ఇక్కడ ఈ కాలువల నీళ్ళే మాకు వచ్చేది ఎక్కువ అన్నం లేదు देखो पूरा नील भर गया पूरा पानी भर गया बकेटों से रात भर खाली करे पूरा सामान तिर रहा था सर सो भी नहीं सके सर मालूम नींद भी नहीं है इन लोगों को रात भर ఇంకా నీళ్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం డ్రైనేజ్ నీళ్లు మొత్తం నల్లగా ఉంది ఇక్కడ అందరూ సంచులు కూడా ఇట్లా 2 సంచులు ఉంటే పడేస్తుంది ఇంకా ఇట్లా అయిపోతుంది మేము ఏం చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అంటే నాన్న తోస్తలేదు మాకు ఎక్కడ ఇక ఆడిపోతున్నాం మేము ఇద్దరమే ఉన్నాము ఇంకా ఎక్కడ పడితే అక్కడ వస్తుంది ఇక్కడ వస్తున్నాయి నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి ఇక్కడ బర్దాస్ అయితే లేదు మాకు ఇట్లా ఈ దాని మీద ఇద్దరం ముదురుకున్నాం అనుకున్నాం అంతే ఇవన్నీ अच्छा अच्छा కార్ల పై రాడ్ ఉందా यहाँ तक था सर पानी यहाँ पर यहाँ तक था पानी पूरा इधर तक था पानी ये पूरा सामान तिर रहा था सर पूरा ये तिर रहा था बेचारे रात भर सोए नहीं पूरा ये बच्चे हम पूरा हाँ
అమారకి మరి పొద్దున ఎవరైనా వచ్చిర్రా మీకు మాట్లాడిరా? వచ్చిర్రు సార్, వాళ్ళు ఎవరో ఈ కార్పొరేటర్ కానీ వచ్చిర్రు. వచ్చి చూస్తాము, చూపెడతాము. ఈ రోడ్డు ఆ రోడ్ వేపిస్తాం మేము. రోడ్ వేపించి ఇక్కడ నీళ్ళు రానట్టు చేస్తాం. కన్నె నీళ్ళు ఒక్కటి కిందికి కన్నె నీళ్ళు వెళ్ళిపోవాలి మీకు అంతే. ఇది నాల ఉంది కదా, ఆ నాల తీసేస్తాం అంట నాన్న అన్నారు. ఇక ఆ నాల తీసేస్తేనే మాకు నాల తీయాలా. ఇప్పుడు రోడ్డు నల్ల పైపులు ఉన్నాయి, వెనక ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఈయన ఇల్లు కట్టిండు, ఇక్కడ ఈయన ఇల్లు కట్టిండు, నల్ల కోసేస్తామని అంటున్నారు. మాది ఇప్పుడు పొద్దున్న వచ్చి కార్పొరేటర్ అది చేస్తా అన్నాడు. ఆయనకి ముందే చేయాలని తెలియదా? ఆయనకి ముందు చెయ్యాలా చెయ్యకూడదా, వానకాలం వస్తుంది ఇట్లా ఉంది, ఈ పద్ధతిలో ఉండరు, ఎట్లా చేస్తారు, ఏం కథ అనేది ఆయనకి తెలియకపోయిందా? మరి రాత్రి వచ్చిండు, మేము ఇట్లా లబ్బ గుద్ద కొట్టుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చిండు, వస్తే ఇక్కడ నుంచి వచ్చిండు, మీరు నిలబడన్నమ్మ చెప్తానన్నాడు. సరే వచ్చిండు, చూసిండు, పోయిండు. ఇవన్నీ చెప్తున్నాం. మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది. ఉండేది ఇద్దరం ఉన్నాం మేము. మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఎక్కడెక్కడనే ఉంటే ఇప్పటి వరకు చేసి ఇప్పుడు స్నానం చేసుకున్నాం. మేము చెప్తే మీరు అనుకుంటే పూరం మీదికి పెట్టేసుకున్నాం. ఇవి కానీ అన్ని బట్టలు అన్ని మీదికి పెట్టినాం, దీంట్లో చేర్చినాం. ఏమి మా పరిస్థితి అయితే ఇట్లా ఉంది. ఈడ అయితే ఎవ్వరు పట్టించుకున్నారు. కరెంట్ బిల్లు కడతారు, నల్ల బిల్లు కడతారు, ఇంటి పన్ను కడతారు, అన్ని కడతారు. కానీ మీకు గవర్నమెంట్ నుండి ఏం రాదు, ఒక్క రూపాయి మాత్రం రాదు. ఆయన ఎవరో గెలిచేట ఆయన కానీ ఆయనకు కూడా పుణ్యం రాని కానీ ఆయన మాత్రం మాకైతే ఏం చేయలేదు. ఇప్పుడు వరకు ఏం చేయలేదు. ఏం పేరు కార్పొరేటర్ పేరు? కార్పొరేటర్ ఇప్పుడు ఏం పేరు ఉంది, వెంకటేశ్ ఏమో ఉంది చూడు. వెంకటేష్ టిఆర్ఎస్ కార్పొరేటర్ వెంకటేష్ వచ్చినాడు. ఒక మేడం వచ్చింది, ఆ మేడం పేరు నాకు తెలియదు. చెప్పినాం, ఆమె గుడుజు పెట్టినాం. మా పరిస్థితి గిట్ట ఉంది. మీరు అందరు వచ్చినప్పుడు అందరు వస్తారు. ఇప్పుడు మేము బాధలు ఏమి ఇయ్యలేదు, ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు, ఏది ఇయ్యలేదు. మరి ఈ పరిస్థితి ఉంది. మరి రేపు పొద్దున ఏం తింటారు మీరు? ఏం లేదని మాకు ఏది అడగలేదు. సరే అమ్మా చేస్తాం, సరే చేస్తాం, సంబంధం లేదు అంతే. ఇప్పుడు నీళ్లు లేవు, వచ్చినా మరి ఏదమ్మా ఇది చేస్తామంటున్నానని కూడా చెప్పలేదు మాకు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితితోటే పడినాం. స్టార్టింగ్ నుండి ఇప్పుడు 30 సంవత్సరాలు ఇక్కడ వచ్చిన వాళ్ళు మధ్యలో వచ్చినారు. మేము 30 అయిపోయింది మేము వచ్చి ఇక్కడ వచ్చి. ఎవ్వరు మంచిగా చేస్తున్నారు అనేటోడు ఎవ్వరు లేవు. ఏ లీడర్ లేడు మాకు ఇక్కడ. ఏ లీడర్ కూడా మంచిగా చేస్తున్నాడు. మాకు ఈయనకి ఫోన్ కొడితే ఆయన ఉరికొస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. సరే ఆయనకి ఇట్లా దండాలు పెడదాం, ఆయనకే పోదాం, మనకు ఆయనకే ఏతాం అంటున్నాను అనుకున్నాం. కానీ ఈయన మాత్రం వచ్చి చూసిండు, అందరు వచ్చి చూసిండు, మాట్లాడిండు, చెప్పిండు, చేపిస్తామ్మా అన్నాడు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల ముంగట ఏం చెప్పలేదు, అంతే. ఒక మాట్లాడినాడు, వెళ్ళిపోయినాడు. ఆయనది కూడా ఏం లేదు. ఇప్పుడు ఇవాళ వచ్చిన ఆయనది కూడా ఏం లేదు. ఇక్కడ పట్టించుకున్న వాడే లేడు. ఓటుకొక్కటి వస్తారు, అమ్మ రండి వేయండి, అమ్మ ఓటు వేయండి, వేస్తాం. మరి మా పరిస్థితి కూడా చూడాలి కదా. మీ పరిస్థితి చూసినప్పుడు మా పరిస్థితి చూడాలి కదా. ఇప్పుడు నల్ల నీళ్ళు లేవు మాకు. ఆ నుంచి పైపు లైన్ కలపాలి, పైపు లైన్ కలుపుతామంటున్నానని పొద్దున చెప్పిపోయినాడు. పైప్ లైన్ 8 దినాల్లో వేపిస్తానన్నాడు. రేపు జేసీబీ తెచ్చి దాన్ని నాలలు తీపిస్తానన్నాడు. ఆ నాలలు తీసి అక్కడ పక్కకి వేసి లారీ పెట్టాలి, నాలలు తీసి తీసుకుపోవాలి. మళ్ళీ ఇక్కడ వేయకూడదు. వేసి మురికిది మళ్ళీ ఇప్పుడే లేని జబ్బులు వస్తున్నాయి. మళ్ళీ అది మురికి మళ్ళీ ఇంటి ముందర 10 రోజులు పెట్టుకోవాలి, నెల రోజులు పెట్టాలా, 2 నెలలు పెట్టాలా, 3 నెలలు పెట్టాలా. ఫోన్లు చేస్తూ ఉంటే ఫోన్లు ఎవరెత్తాం. ఈ పొద్దు వస్తాం, రేపు వస్తాం, ఈ పొద్దు వస్తాం, రేపు వస్తాం. ఇదే నేను ఏడైనా నా పేరు అయితే అది ఈశ్వరమ్మ కావాలంటే కూడా చెప్పున్నాను. నేను మాట్లాడినాను కూడా, అందరితో కూడా పోయినా, ఇండ్ల కాడికి కూడా పోయినా, వచ్చినాను కూడా. నా పరిస్థితే ఇట్లా ఉంది ఇప్పుడు. వద్దంటే కూడా పడేసి ఏం చేసింది, తవ్వ చేసుకుంటాను ఈ షట్టర్కి తవ్వ చేసింది. మేము వద్దన్నాం, కొట్లాడినాం. మా పైపులు ఉన్నాయి, మూసుకపోతాయి. వాన వచ్చాయంటే మొత్తం పైపులు మూసుకపోతాయి. మాకు బాత్రూంలు నిండి రోడ్ల మీద పోతాయి.
అయితే ఇదంతా మొత్తం అక్కడ ఏరియా ఇద్దరికి ఒకటే నాలా కదా. మాకు చాలా ఇబ్బంది ఉన్నాయి. రోడ్లు కూడా తోగేసారు. ఎన్ని రోజులు ఇవి ఉన్నాయి, కడతలేరు, రోడ్లు వేస్తలేరు, ఏమి వేస్తలేరు. మాకు ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ. డైనేషన్ నల్ల నీళ్ళు మా పైపులు మొత్తం దాంట్లో కలిసినాక మాకు ఈ ప్రాబ్లం ఇట్లా ఈ ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. దీన్ని పెద్దగా చేస్తే కొంచెం పైనకి వెళ్ళి రోడ్ వేసేసినామంటే కిందికి వెళ్ళిపోతుంది నాలా. చిన్నగా ఉంది కదా, పొంగుతుంది అది అట్లా పై. నిన్న ఇవి నిండుకు వచ్చేసినాయి బయటకు మొత్తం. ఇక్కడ ఇళ్ళలో జరిగినాయి. కిరాయితో ఉంటాం మేము. వీళ్ళు ఎవరు, వీళ్ళు కట్టుకున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు బస్సు వాళ్ళదే కానీ ఇది ఈమె ఆమె పేరు జల్దీ ఇన్నోటి ఉంది, వస్తలేదు. మేరీ ఉంది ఈ బస్తీకి ఇక్కడ. ఆ మేరీ ఏం చేయలేదు ఇక్కడ. అమ్మా లీడర్ ఎవరికి లీడర్? ఎవరికి ఇంట్లో లీడరా, ప్రజలకు లీడర్? అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు మాకు. అప్పుడు మేము కొత్త ఉన్నప్పుడు కొద్దిగా తిరిగింది. ఆమె చెప్తే ఆమె ఎంబడి ఈమె చెప్తే తిరిగినాం. అప్పుడు తెలియక ఇప్పుడు इधर के लीडर कौन है सर? इधर समझ नहीं आ रहा सर. अब देखो इतने से छोटे से बड़े हो गए सर. यहाँ की पूरी पब्लिक से पूछ सकते यहाँ पर इनू लीडर है, उनू लीडर है, इनू लीडर है बोल के खाली नाम कमा ले रहे. और सर इधर कुछ नहीं कर रहे. लीडर है बोल के खाली नाम बना रहे बस. और इनका क्या बोल रहे सर, अपन लीडर है, ये है, वो है बोल के मौका उठा ले रहे. समझो सर, आप लोग मदद करिए. लीडर किसको बोलते हैं हम बतलेंगे. अब लोग हम बहुत पहले से बतला लेते आ रहे हैं. अब हम बतलेंगे. आप लीडर प्लीज अब मदद करना चालू करिए लोगों की. बिल्कुल आपको दुआ भी लगती और लोगों की. చెప్పినా అన్న, ఇప్పుడు మేము ఏమన్నాం, ఏదైనా పట్టించుకోవాలంటే ఆయన పట్టించుకుంటాడు. ఎవరు? ఆయన పట్టించుకుంటాడు కొద్దిగా. మాకు మా హెల్ప్ అంటే ఆయన పట్టించుకుంటాడు. నిన్న మా గురించి కొట్లాడాలంటే कौन-से पार्टी से? कांग्रेस पार्टी से. कांग्रेस से. अब कैसा था कल का हालत? कल का हालत जो था सब जने देखे. अब सबको मालूम है. अब वेंकटेश साहब आए, आके 4 दिन 8 दिन का टाइम लेके गए. जोनल कमिश्नर मैडम भी आए थे. आगे देखे. अब 1 हफ्ते का टाइम बोले हो ना, अब 1 हफ्ते में देखेंगे. वेंकटेश साहब करे तो ठीक है, नहीं तो और कुछ आगे है तो करेंगे. अभी ऑलरेडी नरसिंहना को भी बोला मैं, तो उन्होंने उसका फोटो भेजो, मैं बात करता हूँ बोल के बोले. यहाँ पे दानम नागेंद्र साहब एमएलए नहीं आए. कल नहीं आए. नहीं आए. इससे पहले आए बोल के बोली ना. इससे पहले आए. लास्ट टाइम कांग्रेस पार्टी रहे होती, दानम साहब भी काम करे. अभी तक भी वही काम है. यही दानम साहब फिर टीआरएस गवर्नमेंट में रखो तो एक भी काम नहीं करे. आए भी नहीं, देखे भी नहीं, समझो. अभी अब देखेंगे अब क्या होता. नेक्स्ट गवर्नमेंट है होता, लेकिन थोड़ा अपने लोगों को भी होशियार होना पड़ता. अब उन भी आया, उसके ने चले गए, इन्हें भी आया, इसके ने चले गए, सबके ने चले गए. तो करने वाला कौन है वो भी अपन देखना. चाहे कोई सी भी पार्टी हो, अपने को जरूरत नहीं, अपना काम होना. इंसान को देखना, पार्टी नहीं देखना. इंसान करने वाला है तो हम इंसान को वोट देते. देख के पार्टी क्या है उन्हें. अब दानम नागेंद्र बीआरएस में था, कांग्रेस में, फिर किधर जाता नहीं मालूम. वैसे छोरा वैसा नहीं देखना, इंसान को देखो. अपन अभी हमारा क्या है बोले तो, अब वेल्डन वेंकटेश साहब है, इन्हों भी कोई वो नहीं है. इन्हों बीजेपी से जीते ऑलरेडी. हाँ, लास्ट टाइम तो इन्हों ज्वाइनिंग ही कांग्रेस है पहले. फिर बाद में वो छोड़ दे के चिंतल साहब बुलाए, उन्होंने गए. कारपोरेटर सीट का कंफर्म हो गया, गए, जीत भी गए. अब जीत के गवर्नमेंट बीजेपी नहीं है, फिर उन्होंने टीआरएस को आए. अब दानम साहब टीआरएस में थे, गवर्नमेंट चले गए, कांग्रेस में जाते. अब हमारा हालत क्या है? उनके స్వార్థం के लिए అలా స్వార్థాల కోసం పార్టీలు మారుతున్నారు. బతుకులు మాత్రం అట్లనే అట్లే ఉంటాయి కూడా. ఇప్పుడు ఇట్లా జరిగినప్పుడు అదే నడుస్తుంది. మనం చాలా కొట్లాడతాం. నిన్న కూడా వాళ్ళు కార్పొరేటర్ సార్ వచ్చినా కూడా మేము కోపమైనాం. అంటే ఇది ప్రజల తప్పని ఇక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు దానం నాగేందర్ ఆయనే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన గెలిపించారు, బీఆర్ఎస్ కి వస్తే మళ్ళీ గెలిపించారు, మళ్ళీ కాంగ్రెస్ కి వస్తే మళ్ళీ గెలిపించారు. అంటే మీరు గెలిపిస్తున్నారు ఒక్కనికే గానీ అక్కడ ఏమి డెవలప్మెంట్ అనేది లేదా. चलिए पब्लिक तो उनके साथ है, पर उन पब्लिक के साथ नहीं है. उन लीडर्स के साथ है. और देखते भी नहीं सर इधर आगे.
उन्होंने लीडर के साथ जंप हो रहे पन पब्लिक के बारे में नहीं सोच रहे। आप बोले कांग्रेस में रेजप करे, नहीं करे अभी भी देखो अब उनका हम उनको गलत नहीं बोल रहे नहीं, टीआरएस में रेजप कहीं को नहीं करे, नहीं करे, कहीं को वही क्या बोले तो भाई वो जगह पे रहने के बाद हमारा उतना क्या नहीं हुआ कुछ भी। ये कैसा होता? अभी भी एमएलए, अभी भी एमएलए नहीं, एमएलए है लेकिन हमारे को वो पोजीशन नहीं दी है, वैसा नहीं करे, इसके लिए वो छोड़ के जा रहा है। वो तो अब हमारा ख्वाहिश क्या है बोले तो अब तो हमारा गवर्नमेंट है, आपका गवर्नमेंट है, दानिम साहब का गवर्नमेंट है, अब तो कुछ होना बोल के हम चाह रहे। जब केसीआर का सीएम था उनका ही तो था, वही मतलब उनकी चेयर बचाने के लिए ना कुछ भी करते बोल कर लेते, कुछ भी कर लेते। అలా కుర్చీలు మంచి అంతే అంతే కానీ మా ఊరితో మంచిగా చేస్తలేరు వాళ్ళకు ఉండాలి అంతే. ఇప్పుడు దానం నాగేందర్ అనే మనిషి బీజేపీకి పోయినా మళ్ళీ మీరు ఆయనకే ఓటేయండి, ఆయనకే గెలిపియండి, ఆయననే ముంగట పోతాడు, మీరు మాత్రం ఈయనే ఉండాలి. ఇంకా కిందికి అందుకనే చెప్తున్నా, మీ నుండే మాకు ఒక లీడర్ కావాలి, ఆయనకే మీరు ఓటేయండి, ఆయనకి గెలిపించుకోండి, ఆయనకే ఓటేయండి, ఆయనని గెలిపించుకోండి, ఆయననే పని చేపించి చూపిస్తాడు. అదే మళ్ళా నువ్వేం చేస్తున్నావు అని చెప్పని మాకు అలాతో సంబంధం లేదు, పని చేసిన వచ్చినప్పుడు అన్ని మంచి కావాలని కావు, కొన్ని చెడు కూడా అవుతాయి. ఓకే ఇప్పుడు అంతా పొద్దున తిరిగి వచ్చిన పొద్దున వచ్చింది ఆ మేడం దగ్గర కూడా పోయినా. ఇప్పుడు ఒక సంవత్సరం ఆ రోడ్డు ఇట్లా ఉందని నీళ్ళు రాత్రికి రాత్రి పడుతుంది, పని చేపిస్తారు వాళ్ళు. సీఎం వస్తుందంటే చెయ్యరు, వాళ్ళు చెయ్యరు. మరి మీరు ముందర నిలబడాలి కదా, మీరు సీఎం ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, మీరు వచ్చి ఆడ నిలబడి ఇంత కష్టమైతుంది, ఇంత ప్రాబ్లం ఉంది, ఇన్ని నీళ్ళు వచ్చుతున్నాయి, మరి ఇలా పరిస్థితి ఏంది, ఇలా గరీబ్ వాళ్ళది మనం లేవట్టాలి కదా అనేది పరిస్థితి మీరు కూడా ఆలోచించాలిగా. మీరు కూడా ఆలోచిస్తే మేము రేపు పొద్దున మీకు కూడా ఆలోచించి మేము కూడా అరే ఏమైనా వస్తే వాళ్ళు ఆలోచిస్తారు. మీరేమో మా కోర్టుకి ఎంత వస్తాయని మీరు అడుగుతారు, ఇప్పుడు వాళ్ళేమో మీరేమన్నా ఇస్తే మేము ఇప్పుడే పొద్దున వస్తే ఈమెకి నువ్వు కాగితం రాసి నీ ఇంట్లో నీళ్ళు వచ్చినాయి కదా అంటే ఏంది 2,000-3,000 5,000 ఇస్తారు అంతే కదా. అంతే అంటే వాళ్ళ ప్రాబ్లం గురించి కాదు అది, నువ్వు మళ్ళీ చెప్పొద్దని ఇస్తారు. నేనన్నా రూపాయి ఇవ్వని ఇచ్చే అవసరం లేదు, ఆ రోడ్డు చేస్తే చాలు అంతే. ఎవరైనా కానీ ఆ రోడ్డు మీరు చేసేసండి, మా బాధ మేము పడతాం అంతే. 2,000 అన్న రోడే వచ్చేస్తుంది. అన్నము మీరు ఏకపోయినా కూడా మేము చేపించుకుంటాం. నేను ఏమంటున్నా, ఇక్కడ ఉన్న మీరు గెలిపించుకోండి, సారీ అందరు మేల్కోండి. ఆ రోడ్ అవసరమే లేదు మాకు, ఆ రోడ్ అవసరం లేదు, ఆ నాల అవసరం లేదు, అసలు అవసరమే లేదు. ఇప్పుడు పోయి చూడు పాత రోడ్డు కింద ఇప్పుడు మంచిగా ఉంది, చూసి వస్తున్నాం. అది తీసేది ఏముంది, ఇప్పుడు ఏమైందంటే ఇది ఎత్తు అయినప్పుడు ఈ కంపల్సరీ కిందికి పోతుంది, అది ఎత్తు చేసే అవసరం ఏముంది. ఆల్రెడీ గుడి ఎత్తుంది, గుడి ఎత్తుంది, ట్రాన్స్ఫార్మర్ ఎత్తున్నాయి, అన్ని ఎత్తున్నాయి. మీరు కావాలని జబర్దస్తిగా అన్ని పైపులు వేసి దాని మీద మళ్ళీ తోవి మళ్ళీ మట్టేసి పైసలు ఇవ్వాలి, వాళ్ళ నుండి కమిషన్ కావాలి. సరే మీరేమన్నా చేసుకోండి, మీరేమన్నా చేసుకోండి, ఆ చేసే పని జర తొందర చేస్తే మా ఇబ్బంది కాదు కదా. వాళ్ళకి తెలుసా తెలియదా వర్షాలు వస్తాయి, అన్ని తెలుసు, మళ్ళీ ఎందుకు చేయలేదు ఎండాకాలంలో అన్ని తెలుసు. పక్క కార్పొరేటర్ ఉన్నాడు ఫరాజ్ భాయ్, ఎంఐఎం, ఇప్పటిదాకా మేము చూసిన కాడికి కనీసం 10 సారైనా డ్రైనేజ్లు తీపిచ్చి సాఫ్ చేపించిండు. ఎందుకు వానకాలం ఎప్పుడు ఎట్లా వస్తుందో ఏం చేస్తారో తెలియదు, మన వీళ్ళకి తెలియదా, అన్ని తెలుసు కదా, అందరికి తెలుసు. చేయాలంటే ఏదో నిమిషం కాదు. అంటే ఇద్దరు మధ్యలో ఉంది కదా, గోడ లెక్క ఉంది ఇది, నీకు రాదు నాకు రాదు, వదిలేద్దాం.